ప్రజలే మా స్టార్ క్యాంపెయినర్స్ అనేది మా నినాదమని ఎన్నికలకు సర్వం సిద్ధమంటున్నారు మినిస్టర్ అమర్నాథ్. పవన్ కళ్యాణ్, షర్మిల లాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా వైసీపీ మీద ప్రభావం ఉండదన్నారు. రాష్ట్రంలో అడ్రస్ కూడా సరిగా లేని ప్రతిపక్షం కోసం మాట్లాడటం అనవసరమంటున్న మినిస్టర్ అమర్నాథ్తో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. విశాఖ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల సందేశాన్ని ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఎన్నికల శంఖారావం ఇక్కడి నుంచి పూరించబోతున్నారు అన్నట్లుగా ఇక్కడ భారీ ఏర్పాట్లు అయితే మాత్రం జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా సిద్ధం అనే కాన్సెప్ట్ ని ఈ రోజు వైసీపీ పార్టీ ముందుకు తీసుకురాబోతుంది. అసలు సిద్ధం కాన్సెప్ట్ ఏంటి, అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎలా ఉండబోతుంది, మినిస్టర్ అమర్నాథ్ గారు నాతో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూస్తే కనుక చాలా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి గారిని కలుసుకొని ఆయన చెప్పే సందేశాన్ని వినేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏర్పాట్లు జరుగుతుంది. అసలు ఏం చెప్తారు? రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవ్వాలన్నటువంటిది ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన. అందులో భాగంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికలకి సమర సంకారామం పూరించాలని చెప్పి, అది ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ప్రారంభించాలని చెప్పి ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల ప్రచార ప్రారంభోత్సవం అనుకోవాలో లేకపోతే ఇంకేదన్నా అనుకోండి, దానికి సంబంధించినటువంటి కార్యక్రమం రేపు భీమిలిలో మనం నిర్వహించబోతా ఉన్నాం. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి 34 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నారు. వారందరినీ ఉద్దేశించి రేపు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి కానీ, రేపు ఎన్నికల్లో మన పార్టీ నాయకులు అవలంబించాల్సినటువంటి విధానాలను కానివ్వండి, వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారు వారికి దిశానిర్దేశం చేస్తారు. మేము ఏమి చేసామనేటువంటి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఏం చేయబోతున్నాం అనేటువంటి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, మా ఎన్నికల ప్రణాళిక ఏ రకంగా ఉండబోయేది అనేటువంటి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. సో మేము ఎవరికి ఆన్సరబుల్ కాదు, కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు తప్ప. సో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలు వాళ్ళ పొత్తు ధర్మాల గురించి, పొత్తుల గురించి, వారి సీట్ల గురించి, వీటి గురించి మాట్లాడుకునేటువంటి దానికే వారికి సమయం పడతా ఉంది. ఒకరు రెండు ప్రకటిస్తే నేను 2 ప్రకటిస్తానన్నారు. సరే, ఒకరు ధర్మం పాటించట్లేదు, వాడు పొత్తుల ధర్మం పాటించట్లేదు అనేటువంటి ఒక నాయకుడు చెప్తాడు. ఏది పాటిస్తున్నారు, ఏది చెప్పినా మేము వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డుకునేదానికే మా అజెండా అన్నట్టుగా ఒక సంకేతానికి వ్యక్తిగతమైనటువంటి ఆ రాజకీయ పార్టీకి లేనటువంటి ఎజెండా, వారికి వ్యక్తిగతంగా రాజకీయ పార్టీకి ఎజెండా లేనప్పుడు ఏం చెప్తారు? మిమ్మల్ని ఓడించడమే మా ఎజెండా అనేటువంటి చెప్తారు. సో మేము ఏం చేయబోతున్నాం అనేటువంటి చెప్పి ప్రజల్లోకి వస్తే అర్థం ఉంటుంది. కానీ అవతల వాడిని ఓడించడానికే మా ఎజెండా అనేటువంటి దానికి ప్రజల నుంచి పెద్దగా స్పందన వస్తుందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఏదేమైనప్పటికీ మేము ప్రతిపక్షాలను కానీ, ప్రతిపక్షాలు చేసేటువంటి ప్రచారాన్ని కానీ తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తాం తప్ప వారు ఏం చేస్తున్నారు అనేటువంటి దాని మీద మేము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. మాకు ప్రజలు స్టార్ క్యాంపెయినర్స్, ప్రజలు రేపు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొస్తారనేటువంటిది బలంగా నమ్ముతాం. మీరు మీ అజెండాస్తో ముందుకు వెళ్తున్నారు. రేపు ఇక్కడ ఎన్నికల శంఖారావాన్ని కూడా పూరించబోతున్నట్లుగా కూడా సిద్ధం అన్న మాటతోనే తెలిసిపోతుంది. అలాగే వై షర్మిల కూడా ఇక్కడ ఏపీ కాంగ్రెస్ లో ఆమె అధ్యక్షురాలుగా తీసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ కొంత పర్యటన చేయడం జరిగింది, కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. సో దీని మీద ఏదైనా కొంత ప్రభావం, ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ పార్టీ గురించి అసలు ఈ రాష్ట్రంలోనే డిస్కషన్ లేదు. ఆ లేనటువంటి పార్టీకి ప్రెసిడెంట్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అనేటువంటిది మొదటి నుంచి చెప్తున్నా. ఏం పార్టీ, ఒక రాజకీయ పార్టీ, ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అనగానే గుర్తొచ్చేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు. కాంగ్రెస్ పార్టీ అంటే షర్మిలమ్మ గుర్తురాదు కదా. కాంగ్రెస్ పార్టీ అంటే సోనియా గాంధీని, రాహుల్ గాంధీ గుర్తొస్తారు. మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రాష్ట్రానికి ఏ అన్యాయం చేశారనేటువంటిది ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఆ జెండా పట్టుకొని వచ్చి నేను రాష్ట్రాన్ని అంతటిని ఉద్ధరిస్తాను, మేము రాష్ట్రాన్ని బాగు చేస్తాం, రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇస్తాం అంటే నమ్మడానికి ఎవడున్నాడు? 5 కోట్ల మంది ప్రజల తాలూకా ఆశల్ని, ఆశయాల్ని, రాష్ట్ర భవిష్యత్తుని అన్నింటినీ కూడా అడ్డంగా గొడ్డలతో రాష్ట్ర విభజన చేసి ఈరోజు మళ్ళీ వచ్చి మేము ఇచ్చేస్తాం అంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. సో ఇది కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో తప్పుడు ప్రచారం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పక్క నుంచి ఇబ్బంది పెట్టాలనేటువంటి దాంట్లో చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప మరొకటి కాదు అన్నటువంటిది మా అభిప్రాయం. ఎవరు ప్రోద్బలంతో మాట్లాడినా, ఏది మాట్లాడినా ప్రజలు అనేవారు గమనిస్తారు. ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు అనేటువంటిది వారు తెలుసుకోవాలి. ఇది ఇక్కడ మొత్తానికి ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిద్ధం అన్న ఒక మాటతోనే మేము పార్టీ ఎంత పటిష్టంగా ఉంది, అలాగే మా ఎన్నికలకి సంబంధించిన వ్యూహాలు కానీ, లేకపోతే ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు కానీ, వీటన్నిటి గురించి చర్చించడానికి ఈ వేదిక ద్వారా మేము సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్స్ కానీ, వాళ్ళ ప్రభావం కానీ ఏమాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉండదు అని మేము భావిస్తున్నామని చెప్తున్నారు. అమర్, వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HNTV, విశాఖ.